హలో అండి. వాటర్ లిల్లీ ప్లాంట్స్ అన్నారు. ఇదేంటి ఇలా చూపిస్తున్నారనా? దీని గురించి చెప్తాను నేను. నేను లోకల్‌గా ఇక్కడ ఈ స్టేట్‌కి నుంచి కొన్ని వాటర్ లిల్లీ ప్లాంట్స్ అనేవి తెప్పించుకున్నాను. అయితే 5 ప్లాంట్స్ ఎక్స్‌పెన్సివే. అందులో నేను ఆర్డర్ చేసినవి ఓన్లీ 2 మ్యాచ్ అయ్యాయి. రిమైనింగ్ 3 మ్యాచ్ కాలేదు. అంటే నేను చెప్పినవి కావు. దాన్ని నేను మెసేజ్ చేసినప్పుడు ఏవేవో కారణాలు చెప్పారు. ప్రాపర్‌గా అయితే రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత నేను ఈ ప్లాంట్స్‌ని కేరళ స్టేట్ నుండి తెప్పించుకున్నాను. అయితే ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. 4 వెరైటీస్ తెప్పించుకున్నాను. అవి చాలా రీజనబుల్ ప్రైస్ మాట అవి. రెడ్ డాలి అని, కన్సిల్ ఏవో నేమ్స్ ఉన్నాయి. సెయింట్ లూయిస్ గోల్డ్, తర్వాత ట్రెండ్స్ ర్యాంగ్ అంటూ ఇలా ఏవో ఒక 4 వెరైటీస్ తెప్పించుకున్నా ఫస్ట్. అవి 4 కూడా అవి ఇంపోర్టెడ్ వెరైటీస్ అనుకుంటాను. అందుకని బడ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. వాటన్నింటిని నేను ప్లాంటేషన్ చేసిన తర్వాత అన్నీ బాగానే సెటిల్ అయ్యాయి. 3 అయితే ఒకే టబ్‌లో పెట్టుకున్నాను. ఒకటి మాత్రం సెపరేట్‌గా పెట్టాను. అయితే ఆ ప్లాంట్స్ చాలా బాగా గ్రోత్ ఉందని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నానన్నమాట. ఏంటో అలా పిచ్చిగా ఉంటది కదండీ! ఒకసారి తెప్పిస్తే ఆ ఫ్లవర్స్ చూస్తే నేను చాలా తొందరగా టెంప్ట్ అయిపోతాను వాటికి. ఇవి ఎలా అంటే నాకు ఆర్డర్ ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళేం చేశారంటే, మొక్కలన్నీ నేను చాలా ఏమంటారు దాన్ని? చాలా దొంగతనంగా తెప్పించినట్టే. తిడతారు నన్ను ఇంట్లో. ప్లేస్ తక్కువగా ఉంది కదా! ఎందుకన్ని ప్లాంట్స్ తెస్తున్నావు అని. మా అబ్బాయి ఏం చేశాడంటే, ఆ ప్యాకెట్‌ని దివాన్ కాట్ కింద పెట్టేశాడు. నేను కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నాకు చెప్పడం కూడా మర్చిపోయాడు. అంటే అది స్పీడ్ పోస్ట్‌లో వచ్చింది. సో, నాకు నార్మల్ మెసేజే వస్తదది. నేనేమి దాన్ని అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే ఆ రోజొచ్చిన తర్వాత డిసెంబర్ 19థ్ వచ్చినవి. 19థ్ వస్తే వాడు మర్చిపోయాడు. మార్నింగ్ మనం ఇల్లు ఊడుస్తాం కదండీ! అప్పుడు దాని కింద బాక్స్ చూసి ఏంట్రా ఇది అంటే అప్పుడు చెప్పాడు. అది నేను అడ్రస్ చూసినప్పుడు కూడా నాకు అర్థమైంది. కానీ ఆ టైంలో నేను అసలు ఏం చేయలేను దాన్ని. అట్‌లీస్ట్ ఓపెన్ చేయడానికి కూడా నాకు టైం లేదు. టైం లేదంటే టైం అయిపోయిందని కాలేజ్‌కెళ్ళడానికి. సో, ఇంకా వాటిని అలా వదిలేసి ఈవినింగ్ వచ్చి ఓపెన్ చేశాను. అప్పటికే డార్క్ అయిపోయింది. వింటర్ సీజన్ కదా! అయినా డార్క్‌లోనే తీసాను. అంటే కొంచెం వాటర్‌లో అయినా పెడితే బావుంటాయి గదా! అని. అలా. ఇది చూడండి ఇది. జలగ లాంటిదే కానీ కాదంటారు. తర్వాత తీసేసాననుకోండి. ఇదిగోండి బడ్స్ చూడండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఈ బడ్స్. ప్లాంట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నేను ఇక్కడి నుంచి వీటికి డబుల్ కాస్ట్ పే చేశాను నేను. ఇవన్నీ నాకు 1200 లోపే వచ్చాయి ఈ ప్లాంట్స్ అన్నీ. దీనికి డబుల్ అమౌంట్ పే చేశాను నేను ఇంతకు ముందు తీసుకున్నవి. అయితే నాకసలు టైం లేదు గదా! ఇంక ఫాస్ట్‌గా వీటిని ఇలా ప్లాంటేషన్ అయితే చేసేసాను. కానీ బానే సెటిల్ అయ్యాయి ప్లాంట్స్ అన్నీ. సో, వీటిని చూసిన తర్వాత ఏమనుకున్నానంటే చాలా బాగున్నాయి ప్లాంట్స్ అని నేను రివ్యూ గూడా ఇచ్చాను అతనికి. రివ్యూ అంటే ఐ మీన్ వాట్సాప్‌లో మెసేజ్ చేశాను అతనికి. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అని. ఆ తర్వాత ఒక్కటి కూడా ఏం పాడవలేదు. అన్నీ బానే ఉన్నాయి. ఒక 2, 3 డేస్ ఉన్న తర్వాత నేను చాలా వరకు లీవ్స్‌ని కట్ చేసేసాను. ఈ సాయిల్ మిక్స్ ఇవంతా చేయడానికి నాకు అంటే అదన్నీ వీడియో తీయడానికి నాకు అవ్వలేదు మాట. సో, ఇవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు గూడా నాకు వీడియో తీయడానికి కుదరలేదు. అప్పుడు తీసినవే ఇవి. అంటే ప్లాంట్స్ కొన్నప్పుడు వచ్చిన బడ్స్ ఇవి. ఇవి కొత్తగా వచ్చినవి కాదు. ఆ ప్లాంట్స్‌తో పాటు ఉన్న బడ్స్. సో, ఇవన్నీ చాలా బాగా సెటిల్ అయ్యాయి. మంచిగా వచ్చాయి. అయితే వీటికి నేను ఎలాంటి ఫెర్టిలైజర్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు ఈ ప్లాంట్స్‌కి. కానీ బానే ఉన్నాయి. మట్టి ఎందుకింత మురికిగా ఉంది అని అనుకుంటున్నారా? పొలం మట్టి తెప్పించుకున్నాను ఈసారి. అదే వేశాను. దాని పైన ఇంకొక లేయర్ వేయాల్సింది. వేస్తే అప్పుడు ఇంత మురికిగా లేకుండా ఉండేది. కాసేపటికి సెటిల్ అయిన తర్వాత మట్టంతా కిందకెళ్ళిపోయి వాటర్ బానే ఉంటుంది. కానీ అంత టైం వెయిట్ చేసి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. సో, అందుకని వీటిని అలానే ఉంచేశాను. ఏ ప్లాంట్స్ ఉన్నా కూడా నాకు
అంటే అన్ని ప్లాంట్స్ నచ్చుతాయి. కాకపోతే ఈ వాటర్ లిల్లీస్ చూసిన తర్వాత ఆ వీడియోలో నాకు చాలా వెరైటీగా అనిపించాయి ఫ్లవర్స్ అన్నీ. సో, అందుకని నేను తెప్పించుకున్నాను. ఉండవు, ఉండవు అని అన్నారు నన్ను. కానీ ప్లాంట్స్ మాత్రం భలే చక్కగా సెటిల్ అయిపోయాయి. అయితే నేను మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదండీ! అదేంటంటే ఫోతాంగ్ అని ఒక ప్లాంట్ ఉంది. చాలా బావుందది. పింక్, రెడ్, యెల్లో ఈ 3 కలర్స్ మిక్స్ అయిన ఫ్లవర్ అది. అది తర్వాత రిషి అని ఒక అవి వీటికి నేమ్స్ అవి. అవి తెప్పించుకున్నానండి ఇది. అయితే నాకేం చెప్పారంటే ఆహ్, ఈ ట్యూబర్ సారీ బల్బ్ ఉంటది గదా! ఆ బల్బ్ ఉన్న ప్లాంట్ అయితే చాలా బావుంటది అని చెప్పారు. సో, అందుకని ఏంటంటే నేను ఆహ్, ట్యూబరో లేదా బల్బు ఉన్న ప్లాంట్‌నే ప్రిఫర్ చేశాను. సో, రిషి అని చాలా బావున్నది. సెంటర్‌లో డార్క్ యెల్లో, పెటల్స్ అన్నీ గూడా డార్క్ పర్పుల్ మాట. సో, చాలా నచ్చి తెప్పించుకున్నానవి. అయితే అవేమైందంటే ఒక ప్లాంట్ పోతాంగన్న ప్లాంట్ అయితే బానే ఉంది. ఇంకొకటి మాత్రం ఇంక కంప్లీట్‌గా అనమాట కుళ్ళిపోయింది మొక్కంతా. అయితే ఆ ప్లాంట్ దానికి చిన్నదే ఉంది ట్యూబర్ అసలు ఇలా చేత్తో పట్టుకుంటే చిన్నగా ఉంది. అది గూడా మెత్తగా అయిపోయింది. ఇంక నేను బ్రతకదేమో అనుకున్నాను. అయితే దాన్ని ఏం చేశానంటే తీసి అలా సెపరేట్‌గా వాటర్‌లో పెట్టానన్నమాట. అలా వాటర్‌లో పెట్టిన తర్వాత కూడా దానికున్న హ్మ్, ఏమంటారు దాన్ని ఎయిర్ ఏదైతే ఉందో ఇలా ఉన్నవి అది గూడా ఊడిపోయి నా చేతిలోకొచ్చేసింది. అప్పుడు అతనికి మెసేజ్ చేశాను నేను. మెసేజ్ చేస్తే ఆయన నాకేం రిప్లై ఇచ్చారంటే, దాన్ని ఆ ఎయిర్‌ని కట్ చేసి, ఆ చిన్నగా ఉన్న రౌండ్ బాల్‌ని సెపరేట్‌గా వాటర్‌లో పెట్టండి. ఒక 1 వీక్‌లో దానికి లీవ్స్ ఒస్తాయి. అదర్‌వైజ్ నేను మీకు న్యూ ప్లాంట్ పంపించేస్తాను. నాకు అప్డేట్ ఇవ్వండి అని చెప్పారు. 1 వీక్ కాదు 3 డేస్‌లోనే దానికి లీవ్స్ ఒచ్చేసాయి. ఇదిగోండి. 3 డేస్‌లోనే ఇంత చక్కగా ఒచ్చేసాయి. సో, దాన్ని మళ్ళీ ఇంకొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టాను. ఇలా వచ్చిన తర్వాత ప్లాంటేషన్ చేశాను. దీని గ్రోత్ ఎలా ఉంది? ఫ్లవరింగ్ ఎలా ఉంది? అన్నది నేను నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా చూపిస్తాను. ఆ ఫ్లవర్స్ కోసమైనా వెయిట్ చేయండి.